హలో ఎవ్రీవన్. ఈజీగా, టేస్టీగా, హెల్తీగా పన్నీర్ కర్రీ సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, పన్నీర్‌ని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని, ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు కూడా లైట్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఈ పన్నీర్ కర్రీ దేనిలోకి బాగుంటుందని అనుకుంటున్నారా? వైట్ రైస్‌లోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి, పూరీలోకి, సో దేనిలోకైనా సరే అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా హై ప్రోటీన్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నార్మల్‌గా కూడా తినేయొచ్చు దీన్ని స్నాక్ లాగా, అంత టేస్టీగా ఉంటుంది. సో, మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకొని, అదే కళాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని, ఒక 1 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి. ఎండుమిర్చి అనేది మస్ట్ అండ్ షుడ్. అదే చాలా టేస్టీ తీసుకొస్తుందనమాట. ఒక పెద్ద బిగ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న స్లైసెస్‌లా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 టమాటోస్. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే టమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు. సో, అలాగే ఒక 3 టమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల వాటర్ తొందరగా బయటకొచ్చేసి తొందరగా బాయిల్ అవుతాయన్నమాట. ఒక 4-5 వెల్లుల్లి పీసెస్ అండ్ ఒక 5-6 క్యాష్యూస్ అన్నీ వేసుకొని లిడ్ పెట్టేసుకుంటే మంచిగా తొందరగా బాయిల్ అయిపోద్దాయన్నమాట. ఇది తొందరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చిన తర్వాత, కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సో ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఒక 1 బిర్యానీ ఆకు వేసుకొని, అలాగే ఒక 2 లవంగాలు, ఒక లవంగం, 2 యాలుకలు, ఒకటి స్టార్ ఫ్లవర్, ఒక చెక్క అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇవి స్పైసెస్ మీ ఆప్షనల్. ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, తిన్నామన్న ఫీల్ వస్తుంది కదా ఎవరికైనా సరే అది. ఇవన్నీ ఏగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా పేస్ట్, అది ఏదైతే ఉందో అది కూడా వేసుకోవాలి. సో ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసి మిక్సీలో వేసిందే కదా. సో పచ్చి వాసన పోవడానికి ఏమి ఉండదన్నమాట. సో కొంచెం ఆయిల్ తేలే వరకు అలాగా కలుపుకొని, ఆ తర్వాత కారం, కొంచెం పసుపు. ఎక్కువ కారం వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్సీలో వేసేసాం కాబట్టి నో నీడ్. కొంచెం తక్కువ వేసుకోండి స్పైసీనెస్ అనేది. సో అవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీలో పేస్ట్ ఉంది కదా, ఆ వాటర్ అంతా మనం పోసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం మీకు బుడగలుగా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అసలు కర్రీ అయితే వేరే లెవెల్ ఉంటుందండి టేస్ట్. మీరు ప్రతిసారి చేసుకుంటారు. వెజ్లో మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అండ్ మంచి ప్రోటీన్ కర్రీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి